హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నుంచి ప్రతి వీక్ నేను ఒక సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. అందులో ప్రతి వీక్ ఒక దేశం గురించి మనకి బేసిక్గా మనం యాజ్ అన్ ఇండియన్స్ ఆ కంట్రీ గురించి ఏం తెలుసుకోవచ్చు అంటే ఫర్ జనరల్ నాలెడ్జ్ పర్పస్ అండ్ అలాగే కొంచెం మన ఇండియాకి రిలేటెడ్ ఏదైనా థింగ్స్ అంటే మనం ఆ కంట్రీకి టూరిజంకి వెళ్ళొచ్చా లేదా అక్కడ ఎడ్యుకేషన్కి వెళ్ళొచ్చా అనే దాని గురించి ఒక బేసిక్ అండర్స్టాండింగ్ కోసం అయితే నేను ఈ వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈ సిరీస్లో ప్రతి వీక్ ఒక కంట్రీ గురించి ఒక బేసిక్ నాలెడ్జ్ అయితే తెలుసుకుందాం. ముందుగా మనకు వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలాగే మేబీ నా వీడియోస్ కొంచెం మీకు లాంగ్ లెంత్గా కానీ లేకపోతే ల్యాగ్ లాగా అనిపించవచ్చు, కానీ బట్ ఐఎమ్ ట్రయింగ్ టు ఇంప్రూవ్. మీకు కొన్ని వీడియోస్ ఎఫెక్టివ్గా అండ్ అలాగే ఇంట్రెస్టింగ్గా చేయడానికి ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్. బట్ అలాగే ఈవెన్ నా వీడియోస్ కొంచెం లెంత్ అయినప్పటికీ కూడా మీరు ఐ కెన్ ప్రామిస్ యూ అండ్ అలాగే ఐ కెన్ అష్యూర్ యూ దట్ మీరు కన్ఫామ్గా ప్రతి వీడియోల నుంచి కనీసం ఒక 1 or 2 థింగ్స్, న్యూ థింగ్స్ అండ్ అలాగే ఇంపార్టెంట్ థింగ్స్, అది మీకు లైఫ్ రిలేటెడ్ అయినా లేకపోతే మీ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ అయినా లేకపోతే మీ ఫ్యూచర్ రిలేటెడ్ అయినా లేకపోతే మీరు యాజ్ అన్ సిటిజన్ ఆఫ్ ఎన్ ఇండియా మీకంటూ ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అంటే ఏదో జస్ట్ గ్రే ఏరియాలో ఒక పోలరైజ్డ్ న్యూస్ ఛానల్స్ సోషల్ మీడియాస్ ఉన్న టైంలో మీకు ఒక న్యూట్రల్ పర్స్పెక్టివ్ అయితే కన్ఫర్మ్గా నేను ఇవ్వగలుగుతాను. సో ఈ వీడియోని మీరు లైక్ చేసి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి అండ్ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ కమింగ్ టు ది వీడియో, ముందుగా మనం ఇరాన్ ఏంటి, అది ఎక్కడ లొకేట్ అయింది అండ్ అలాగే దాని గురించి ఫస్ట్ దాని జాగ్రఫీ గురించి తెలుసుకుందాం. అండ్ ఇది మేరా ప్యారా భారత్. అండ్ ఇండియాకి వెస్ట్రన్ సైడ్ కనుక వెళ్తే ఫస్ట్ మనకి గల్ఫ్ ఆఫ్ ఒమాన్ తగులుతుంది. ఒమాన్ దేశం దగ్గర ఉంది కాబట్టి గల్ఫ్ ఆఫ్ ఒమాన్ అయింది. ఒమాన్ దేశం యొక్క రాజధాని మస్కట్. అండ్ అలాగే ఇంకా ఇది స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ అంటారు. ఈ ఏదైతే నేరో ప్యాసేజ్ ఉందో దీన్ని స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ అంటారు. స్ట్రైట్ అంటే ఏంటంటే ఒక 2 పెద్ద వాటర్ బాడీస్ ని కలిపి ఒక స్మాల్ దారిని స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ అంటారు. మన ప్రపంచంలో సుమారు 20% నుంచి 25% వరకు క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉంటుందో అది ఈ దారి గుండానే వస్తుంది. ఎందుకంటే మెజారిటీ యొక్క గల్ఫ్ నేషన్స్, సౌదీ అవ్వచ్చు, ఖతర్ అవ్వచ్చు, కువైట్, ఇరాక్, ఇవన్నీ ఈ పర్షియన్ గల్ఫ్ కి ఉన్న ఈ సైడ్ నుంచి వాళ్ళ ఆయిల్ ట్రేడ్ అయితే చూస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇరాన్. ఇది ఇరాన్ దేశం. ఇరాన్ యొక్క క్యాపిటల్ తెహరాన్ అన్నమాట. ఇరాన్ మొత్తం 7 కంట్రీస్తో తన యొక్క బోర్డర్ని అయితే షేర్ చేసుకుంటుంది. ఒకటి వచ్చి తుర్క్మెనిస్తాన్, దాని యొక్క క్యాపిటల్ అష్గాబాద్. అండ్ నెక్స్ట్ వచ్చి ఆఫ్ఘనిస్తాన్, దాని క్యాపిటల్ కాబూల్. అండ్ అలాగే పాకిస్తాన్ మనందరికీ తెలిసి ఇస్లామాబాద్. అండ్ నెక్స్ట్ ఇటే పక్క వచ్చేసరికి ఇక్కడ అజర్బైజాన్, దాని క్యాపిటల్ బాకు. అండ్ అలాగే అర్మేనియా, దీని క్యాపిటల్ ఎరవాన్ ఇక్కడ ఉంటుంది. ఒక్క నిమిషం, ఇవ్వండి, ఎరవాన్. అండ్ అలాగే ఇంకా మనం ఇటు వెస్ట్ సైడ్కి వెళ్తే టర్కీతో ఉంది. టర్కీ యొక్క క్యాపిటల్ అంకారా అండి. ఇస్తాన్బుల్ అనుకుంటారు కానీ కాదండి, టర్కీ యొక్క క్యాపిటల్ అంకారా. అండ్ అలాగే ఇటు పక్క వచ్చేసి ఇరాక్ క్యాపిటల్ వచ్చేసరికి బగ్దాద్. ఇవన్నీ పక్కన పెడితే ఇరాన్ ఓవరాల్గా చెప్పాలంటే దానికి మెయిన్గా 2 పోర్ట్స్ ఉన్నాయి. 2 పోర్ట్స్ అంటే షిప్పింగ్ పోర్ట్స్ అన్నమాట. ఒకటి మెయిన్గా బందర్ అబ్బాస్. మెజారిటీ యొక్క ఇరాన్ యొక్క నేవీ కానీ మిలిటరీ కానీ ఇక్కడ ఎక్కువ ఫోకస్ చేసి ఉంటారు. అండ్ ఎందుకంటే ఇప్పుడు ఇరాన్కి వెస్ట్రన్ నేషన్స్ ఎస్పెషల్లీ అమెరికా అండ్ అలాగే ఇటు పక్క వచ్చేసరికి ఇజ్రాయెల్, వీటన్నిటితో కొంచెం బ్యాడ్ రిలేషన్స్ అయితే ఉన్నాయి. దీనివల్ల ఒకవేళ రేపొద్దున ఇరాన్కి ఏదన్నా అన్ఫోర్సీన్ ఈవెంట్స్ అంటే ఏదన్నా అనుకోని సంఘటనలు కనుక వస్తే ప్రపంచాన్ని ఏదైతే ఇప్పుడు నడిపిస్తున్న ఆయిల్ ఏదైతే ఉందో అది ఇందాక చెప్పా కానీ సుమారు 20 నుంచి 25% వరకు ఆయిల్ ట్రేడ్ ఈ దారి గుండా వెళ్తుంది. కాబట్టి దాన్ని బ్లాక్ చేయడానికి ఇరాన్ యొక్క ఆర్మీ కానీ నేవీ కానీ బందర్ అబ్బాస్ పోర్ట్లో అయితే 24/7 అందుబాటులో ఉంటారు. అండ్ అలాగే మనం కొంచెం ముందుకు వస్తే ఇటు పక్కన ఇవ్వండి, ఇది చాబహార్ పోర్ట్. ఇది మన ఇండియా డెవలప్ చేస్తుంది. ఇరాన్లో మన యొక్క స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఇది ఎందుకు డెవలప్ చేయాలంటే ఇది మన ఓన్. ఇక్కడ ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇక్కడ ఒక కార్గో టెర్మినల్ అయినా లేకపోతే ఇక్కడ ఏదైనా సమ్ అదర్ షిప్పింగ్ కంటైనర్స్ అట్లాంటివి అన్నా మన డెవలప్మెంట్ అంతా మన ఇండియన్ డబ్బులతోనే జరుగుతుంది. అది ఎందుకంటే ఇగోండి ఇక్కడ చూడండి, ఇగోండి ఇక్కడ అయిపోయింది. ఇది ఇరాన్ యొక్క బార్డర్ అనమాట. ఇక్కడ చాబహార్ ఉంది. ఇక్కడ చూడండి మనం కొంచెం ఈస్ట్ సైడ్ వస్తే పాకిస్తాన్. ఇది ఇక్కడ పాకిస్తాన్ ఉంటుంది. ఒక్కసారి జాగ్రత్తగా మ్యాప్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఇవన్నీ గ్వాదర్ ఫోర్ట్. ఈ గ్వాదర్ ఫోర్ట్ ఏంటంటే చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్ అని ఈ చైనా ఒక ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేసింది. దాని ద్వారా ఈ
పోర్ట్ని డెవలప్ చేసి ఈ పోర్ట్ గుండా, ఎందుకంటే నార్మల్గా చైనాకు ఒకవేళ, చైనా కూడా ఒక హ్యూజ్ ఎనర్జీ కన్జ్యూమింగ్ కంట్రీ అనమాట. అంటే అక్కడ ఆయిల్ కానీ గ్యాస్ కానీ అక్కడ ఉన్న మనలాగానే ఇండియా లాగానే చైనా కూడా పెద్ద కంట్రీ కాబట్టి దానికి కూడా పెట్రోల్ కానీ డీజిల్ కానీ లేకపోతే ఎల్ఎన్జీ కానీ ఇట్లాంటి చాలా అవసరం ఉంటాయి. అవి ఎక్కువగా ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ లేకపోతే వెస్ట్ ఏషియా నుంచి వస్తాయి. అది నార్మల్గా చైనాకి ఎలా వచ్చేదండి ఇప్పటిదాకా పర్షియన్ గల్ఫ్ నుంచి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మీదుగా గల్ఫ్ ఆఫ్ ఒమాన్ నుంచి ఇలా దాటుకొని ఇక్కడ మన ఈ ఇండియా మీదుగా ఇట్ని ఇలా వెళ్ళి మళ్ళీ ఇక్కడ మలేషియా మీదుగా ఒక్కసారి చూడండి, ఇవన్నీ మలేషియా మీదుగా ఇట్లా వచ్చి ఇక్కడ మలక్కా స్ట్రైట్ అని మళ్ళీ ఒకటి ఉంటుంది. ఇక్కడ ఎలా అయితే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనుకున్నామో అండ్ అలాగే ఇలాగే ఇక్కడ మలక్కా స్ట్రైట్ ఉంటుంది అండ్ అలాగే సౌత్ చైనా సీ ద్వారా ఇటు పక్కకి వెళ్తాయి, ఇలా వస్తుంది. ఇది ఈ చైనాకి ఫస్ట్ కాస్ట్లీ, ఎందుకంటే ఇంత దూరం ట్రావెల్ చేసి వాళ్ళు ఏదైనా తెచ్చుకోవాలంటే కాస్ట్లీ కాబట్టి ఈజీగా ఇక్కడ పర్షియన్ గల్ఫ్ నుంచి ఇక్కడ ఆయిల్ వచ్చేసి ఇక్కడ గ్వాదర్ కనుక వస్తే ఇక్కడ నుంచి ఒక పైప్ లైన్, రైల్ నెట్వర్క్ లేకపోతే రోడ్స్ ఇలాంటివన్నీ డెవలప్ చేసి ఇక్కడ చైనాలో లింక్ ఇద్దామని చెప్పని అన్నారు. బట్ ఈ దీని వల్ల ప్రాబ్లం ఏంటంటే, ఒకటి మన ఇండియాకి చాలా దగ్గరలో ఒక సీ పోర్ట్ అండ్ అలాగే నేవీకి కూడా ఉపయోగించుకోగలిగే సీ పోర్ట్ అయితే చైనాకు వస్తుంది. అండ్ అలాగే రెండో ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ మీకు ఆల్రెడీ నేను ఓల్డ్ వీడియోస్లో చెప్పాను, ఈ పార్ట్ ఏదైతే ఉందో అది పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనమాట. సో అంటే అది టెక్నికల్గా మనకి చెందాల్సిన భూభాగం లేదా మనకు సంబంధించిన భూభాగం. బట్ అది మన ప్రీవియస్ వార్స్లో మనం అది కోల్పోవడం జరిగింది, లేకపోతే వాళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది, దాని నుండి వెళ్తుంది. సో ఇది మన యొక్క సమగ్రతకి లేకపోతే మన యొక్క నేషనల్ సెక్యూరిటీకి ఒక ఇది కాబట్టి మన ఇండియా దాన్ని కన్ఫర్మ్గా వ్యతిరేకించింది. సో అది ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. దీని వచ్చేసి మనకు అసలు ఈ చాబహార్ పోర్ట్ ఎందుకు డెవలప్ చేస్తున్నారంటే, మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించండి, ఇది ఇండియా మ్యాప్ చూడండి, జాగ్రత్తగా ఇండియా మ్యాప్ అంటే ఇది జనరలైజ్డ్ ఇండియా మ్యాప్ అనమాట. యాక్చువల్గా అయితే ఈ ఏరియా మన కంట్రోల్లో లేదు. బట్ జనరల్గా ఒకవేళ ఈ రెండు గనక అంటే చాబహార్ పోర్ట్ మనం ఎందుకు డెవలప్ చేస్తున్నాం అన్న దానికి నేను చెప్తున్నాను. ఒకవేళ ఇదంతా మన కంట్రోల్లో కనుక ఉండుంటే, మీరు ఇక్కడ చూడండి ఆఫ్ఘనిస్తాన్, ఒకసారి నేను హైలైట్ చేస్తాను చూడండి, ఇవ్వండి ఇండియా యొక్క కనెక్షన్ ఆఫ్ఘనిస్తాన్తో కూడా ఉండేది. సో దాని ద్వారా మనం రేపొద్దున్న ఇవ్వండి ఈ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ కానీ ఈవెన్ రష్యాతో కానీ మనం డైరెక్ట్ ట్రేడ్ చేయడానికి ఉండే. బట్ ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్ వల్ల ఇప్పుడు మనకి దాని యాక్సెస్ లేకపోవటం వల్ల మన యొక్క రష్యన్తో ట్రేడ్ కానీ లేకపోతే ఇక్కడ సెంట్రల్ అమెరికన్ కజకిస్తాన్ కానీ కిర్గిస్తాన్ కానీ తుర్క్మెనిస్తాన్ కానీ ఉజ్బెకిస్తాన్ కానీ తజికిస్తాన్ కానీ ఇవన్నీ ఫస్ట్ రేర్ ఎర్త్ మెటల్స్ కానీ యురేనియం కానీ అండ్ అలాగే న్యాచురల్ గ్యాస్ కానీ ఇవన్నీ వీళ్ళ దగ్గర చాలా హ్యూజ్ క్వాంటిటీస్లో ఉన్నాయి. బట్ మనకి ఈ డైరెక్ట్ యాక్సెస్ లేకపోవటం వల్ల మనం వాళ్ళతో ట్రేడ్ చేయలేకపోతున్నాం. కాబట్టి ఇండియా ఏం ఆలోచించిందంటే, డైరెక్ట్గా ఇక్కడ గుజరాత్ నుంచి కానీ లేకపోతే మన ముంబై జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ నుంచి కానీ డైరెక్ట్గా ఒక చాబహార్కి వెళ్ళిపోతే డైరెక్ట్గా ఇటు నుంచి మళ్ళీ కొన్ని రైల్వే రూట్స్ అండ్ అలాగే రోడ్ రూట్స్ ద్వారా డైరెక్ట్గా ఇక్కడ ఇవ్వండి, ఇది మళ్ళీ రష్యా, ఒకసారి వెయిట్, ఇవ్వండి రష్యా ఒక పెద్ద దేశం అనమాట, చాలా హ్యూజ్ కంట్రీ, ఇవ్వండి ఇక్కడ దాకా ఉంటుంది రష్యా. సో డైరెక్ట్గా రష్యాతో కానీ ఈవెన్ మన యూరోపియన్ కంట్రీస్తో కూడా యుక్రెయిన్, పోలాండ్, జర్మనీ వీళ్ళతో కూడా మనం కాంటాక్ట్ అవ్వచ్చు డైరెక్ట్గా. అంటే నార్మల్ సీ రూట్ వెళ్ళాలనుకోండి ముంబై నుంచి ఇట్లాగా ఈ గల్ఫ్ ఆఫ్ ఏడెన్ దాటుకొని అండ్ అలాగే ఇక్కడ సూయజ్ కెనాల్ ఉంటుంది చూడండి, చాలా సన్నగా ఉంటుంది అసలు. ఆల్రెడీ మనకి కొన్ని మీమ్స్ కూడా వచ్చింది, ఇవ్వండి ఈ దారిలో వెళ్తాయి సూయజ్ కెనాల్, ఇదంతా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సూయజ్ కెనాల్, మళ్ళీ ఇక్కడ నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఇక్కడ మెడిటేరియన్ సీలోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ జిబ్రాల్టర్, ఇవ్వండి ఇక్కడ ఒకటి ఉంటుంది జిబ్రాల్టర్ స్ట్రైట్ అంటారు. దీని ద్వారా ఇదంతా చుట్టూ చూడండి అసలు ఎంత హ్యూజ్ ప్రాసెస్ అంటే, ఇక్కడ ముంబై నుంచి ఒక పోర్ట్ కనుక ఒక షిప్ కనుక వెళ్తే ఇటు నుంచి ఇలా అంతా దాటుకొని మళ్ళీ మెడిటేరియన్ సీలోకి వెళ్ళి మళ్ళీ ఇదంతా వెళ్ళి ఇక్కడ కానీ మన యూరోపియన్ కంట్రీస్కి ఏదైనా ఎక్స్పోర్ట్ చేయడం. సో మన యొక్క ఎక్స్పోర్ట్ లిమిటెడ్గా అయిపోతుంది ఇట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల లేకపోతే ఇంకో దాని వల్లని ఈ చాబహార్ పోర్ట్ అయితే డెవలప్ చేస్తున్నారు. అండ్ అలాగే గ్వాదర్ పోర్ట్కి కూడా ఒక సమాధానం లాగా కూడా ఇక్కడ చైనా యొక్క యాక్టివిటీస్ వస్తున్నాయి కాబట్టి సో దానికోసం అనేది అయితే అదొక రీజన్. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ అనుకోండి, మీకు ఇంకో మ్యాప్ చూపిస్తా చూడండి, గ్వాదర్ పోర్ట్ యొక్క మెయిన్ ఇదేంటంటే చైనాలో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఉందని మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సేమ్ అదే. ఇవ్వండి మీకు ఇంక ఇక్కడ బాగా అర్థమవుతుంది చూడండి, ఇక్కడ గ్వాదర్ నుంచి మన పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి ఆ యొక్క ఇది ఇక్కడ చైనాలోని కష్గార్ వరకు వెళ్తుంది. సో దీనికి వ్యతిరేకంగా అయితే
మనం ఇది చేయాల్సి వస్తుంది. బట్ ఈ మనం డెవలప్ చేసే ఈ చాబహార్ పోర్ట్ ఇరాన్లో డెవలప్ చేసేది కూడా రీసెంట్గా ట్రంప్ గారు రావటం వల్ల మనకి కొన్ని ఇష్యూస్ అయితే కన్ఫామ్గా వచ్చినాయి. ఆయన ఇరాన్ మీద మ్యాక్సిమం ప్రెషర్ అయితే పెట్టాలనుకొని, అంటే ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేయకూడదు, దానివల్ల అమెరికాకి అండ్ అలాగే ఇజ్రాయెల్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పానని దాని మీద మ్యాక్సిమం ప్రెషర్ పెడుతున్నారు. సో దానివల్ల మన యొక్క చాబహార్ పోర్ట్ ఆపరేషన్స్ కానీ లేకపోతే ప్లాన్స్ కానీ మ్యాక్సిమం ప్రస్తుతానికి అయితే కొంచెం బ్యాక్ స్టేజ్కి వెళ్ళినాయి అని చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇరాన్ యొక్క ఫిజికల్ జాగ్రఫీ ఏంటంటే ఇరాన్ ఒక మౌంటేనియస్ కంట్రీ అనమాట. ఇవన్నీ ఇక్కడ చూడండి, ఇందాక చూపించాం మీకు మ్యాప్లో, ఇదంతా ఇరాన్. ఇందులో ఇక్కడ చూస్తే సెంట్రల్ మక్రామ్ రేంజ్, ఇది ఒక మౌంటైన్ రీజన్. ఇటు పక్క ఇదంతా చూస్తే ఇది జాగ్రోస్ మౌంటైన్, ఇటు పక్కన చూస్తే ఎల్బరస్ మౌంటైన్స్. అంటే 3 పక్కల నుంచి మ్యాక్సిమం చిన్న చిన్న మౌంటైన్ రేంజెస్ ఇక్కడ వేరే ఉన్నాయి. ఇలా మ్యాక్సిమం ఏ ఏరియా నుంచి చూసినా సరే లేకపోతే ఏ పక్క నుంచి చూసినా సరే మౌంటేనియస్ రీజన్ అయితే కన్ఫామ్గా చుట్టుపక్కల, అంటే ఒక న్యాచురల్ డిఫెన్స్ లాగా అయితే ఇరాన్కి పనికొస్తుంది. అండ్ అలాగే ఈ మధ్యలో వచ్చేసరికి సాల్ట్ డిజర్ట్ అనమాట. సో ఇట్లా చుట్టుపక్కల మౌంటైన్స్ మధ్యలో సాల్ట్ డిజర్ట్ ఇవన్నీ ఉండటం వల్ల మెజారిటీ ఆఫ్ ఇరాన్ పాపులేషన్ ఇటు మన కోస్టల్ సిటీస్ అయితే ఇటు పక్క కానీ లేదా ఇటు పక్క కానీ ఎక్కువ కాన్సన్ట్రేట్ అయి ఉంటాయి. అండ్ అలాగే ఈ మౌంటైనియస్ రీజన్ ఉండటం వల్ల ఇరాన్లో ఎక్కువ ఎర్త్క్వేక్స్ కూడా వస్తాయి. ఆ ఎర్త్క్వేక్స్ ఎందుకు వస్తాయంటే మన ఎర్త్ టెక్టానిక్ ప్లేట్స్ కింద డివైడ్ అయ్యింది. అంటే మొక్కల్లాగా అనమాట. ఇవన్నీ మొక్కలు అతుక్కుంటేనే, లేకపోతే మొక్కలు అన్ని అతుక్కొని ఉండబట్టి మన కంట్రీ మన వరల్డ్ ఇలా ఉంది. దాంట్లో టెక్టానిక్ ప్లేట్స్ అంటారు. ఇవ్వండి, యూరప్ ఉన్న రష్యా కలిపి యూరేషియన్ ప్లేట్, అండ్ అలాగే మన ఆఫ్రికా ఇవన్నీ కలిపి ఆఫ్రికన్ ప్లేట్, ఇక్కడ అరేబియన్ ప్లేట్, ఇరానియన్ ప్లేట్, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అవి మన కాలక్రమేణా అంటారు చూడండి, మనకు ఒక 10,000 సంవత్సరాల క్రితం లేదా 10 లక్షల సంవత్సరాల క్రితం ఇలా ఉండేది ప్రపంచం, లేకపోతే ఇలా ఉండేది భూమి, తర్వాత ఇట్లా ఏర్పడిందని చెప్తారు కదా. సమ్వాట్ అలాగే ఇవన్నీ ఈ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయి, నార్త్ అమెరికా మొత్తం కలిపి ఒక ప్లేట్ లా ఉంటుంది, మధ్యలో కెరేబియన్ ప్లేట్, కోకోస్ ప్లేట్, నాజాక్ ప్లేట్, సౌత్ అమెరికన్ ప్లేట్ అంటారు. ఇవన్నీ ఏంటంటే ఒకరినొకటి పుష్ చేసుకుంటూ ఉంటాయి. ఈ పుష్ చేయటం వల్లే మౌంటైన్స్ కూడా ఫామ్ అవుతాయి. ఈవెన్ మన ఇవ్వండి ఇక్కడ మీకు జాతకు గమనిస్తే ఇవ్వండి, అరేబియన్ ప్లేటు, ఇరానియన్ ప్లేటు, ఈ రెండు ఇదే ఉన్నాయి కదా. ఈ ముందుకి ఫోర్స్ అప్లై చేయటం వల్లే ఈ మౌంటైన్స్ ఫామ్ అయింది. అండ్ అలాగే ఈవెన్ మన హిమాలయాస్ కూడా అంతే. ఇవ్వండి ఇక్కడ మన ఆస్ట్రేలియన్ ప్లేట్లో వస్తాం మనం. ఇవ్వండి చూడండి, ఇటు సైడ్ ప్రెషర్ ఇది చేయడం వల్ల మనకి ఇటు పక్క హిమాలయాస్ ఉంటాయి. తెలుసు కదా మనకి హిమాలయస్ ఇటే పక్క ఉంటాయి. సేమ్ అలాగే ఇది. సో దీనివల్ల ఏంటంటే ఇరాన్లో ఎక్కువ భూకంపాలు అయితే వస్తాయి. ఇది మన ఇరాన్ యొక్క ఫిజికల్ జియోగ్రఫీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇరాన్లో పాపులేషన్ ఎలా ఉంటారు, మెజారిటీ ముస్లిం అనమాట. ఇంకా క్రిస్టియన్స్ ఇవన్నీ కూడా అంటే ఏదో నామకే వాస్తే అయితే ఉంటారు కానీ బట్ అంత ఎక్కువ మంది అయితే ఉండరు. మెజారిటీ ముస్లిమ్స్. అండ్ అందులో కూడా షియా ముస్లిమ్స్, అంటే షియాలో కూడా మెయిన్లీ 2 టైప్స్ ఆఫ్ ముస్లిమ్స్ ఉంటారు, షియా అండ్ సున్నీ. ఇరాన్లో ఎక్కువ షియా ముస్లిమ్స్ ఉంటారు. అండ్ అలాగే ఈ ఇరాన్ అసలు అన్నిటికన్నా ముందు మెయిన్గా బాగా ఫేమస్ దాని యొక్క ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కోసం. ప్రపంచంలో ప్రూవెన్ ఆయిల్ రిజర్వ్స్, అంటే ఇప్పటిదాకా ఏ కంట్రీ దగ్గర ఎంత ఆయిల్ ఉందని ఎస్టిమేషన్ అయితే వేస్తారు కదా, దానిలో కనుక మనం ప్రపంచంలో చూస్తే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలతో కనుక అంటే ర్యాంకింగ్ ఇస్తే ఇరాన్ 3rd ప్లేస్లో ఉంది. బట్ ఇంత ఆయిల్ ఉన్నా, ఇంత న్యాచురల్ గ్యాస్ ఉన్నా, అది ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్తో కొన్ని డిఫరెన్సెస్ వల్ల అది మార్కెట్లో తన ఆయిల్ తను ట్రేడ్ చేయలేకపోతున్నారు. టాప్లో వెనిజులా ఉంది. వెనిజులాతో కూడా అదొక వేరే మొత్తం స్టోరీ. సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, కెనడా, యునైటెడ్, ఇవన్నీ అంటే టాప్ 5లో ఇరాన్ ఒకటైనా కూడా ఇరాన్ యొక్క ఆయిల్ ట్రేడ్ చేయడానికి ఉండదు. అండ్ అలాగే ఇరాన్ నాట్ జస్ట్ ఆయిల్, ఈవెన్ మన న్యాచురల్ గ్యాస్, ఎల్ఎన్జి న్యాచురల్ గ్యాస్ అంటారు కదా, దానిలో కూడా వన్ ఆఫ్ ద లీడర్. మీకు మళ్ళీ ఒకసారి నేను మ్యాప్ చూపిస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. యాజ్ యూ ఆల్ నో, మీకు అంతా ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఇది ఇరాన్, ఇందాక మనం చూసాం. ఇక్కడ ఖతర్ ఉంటుంది. ఇవ్వండి ఖతర్, స్మాల్ నేషన్ అన్నమాట. నిజంగా ఖతర్ని చూసి చాలా నేర్చుకోవచ్చు. వీళ్ళందరి మధ్యలో ఏదైతే ఈ ఫీల్డ్ ఉందో ఇందులో అసలు హ్యూజ్, ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జి గ్యాస్ రిజర్వ్స్ ఇక్కడ ఉన్నాయి. అంటే ఇండైరెక్ట్ గా ఇరాన్కి ఖతర్కి మధ్యలో ఉన్నాయి. సో దానివల్ల ఏంటి అంటే ఇరాన్తో ఖతర్ యొక్క సంబంధాలు మ్యాక్సిమం
బెస్ట్గానే ఉన్నాయి. బట్ అవి మిగతా జీసీసీ కంట్రీస్ అంటే మిగతా ముస్లిం కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి నచ్చవు. బట్ ఈ న్యాచురల్ గ్యాస్ ప్రశాంతంగా ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి ఇరాన్తో బెస్ట్ సంబంధాలు అయితే ఖతర్ పెట్టుకుంటుంది. ఈ ఫీల్డ్ ఏదైతే ఉందో దీన్ని నార్త్ పార్స్ సౌత్ పార్స్ అని పిలుస్తారు. ఇవ్వండి ఇక్కడ చూడండి, సేమ్ ఇదిగోండి ఇందాక చూపించాం కదా ఖతర్. ఇవ్వండి ఈ ఫీల్డ్ మనం ఇందాక చూసాం కదా, ఇందులో ఈ రీజన్ డాటెడ్ లైన్ కనిపిస్తుంది కదా, ఇది ఇరాన్కి సంబంధించింది, ఇది ఖతర్కి సంబంధించి. వరల్డ్లోని ప్రూవెన్ ఆయిల్ రిజర్వ్స్లో ది టాప్ మోస్ట్ అనమాట. ఇక్కడ అసలు దొరికేది అసలు అంటే ఏదో తంతే ఆయిల్ వస్తుంటారు చూడండి, అలాగే ఇక్కడ తంతే గ్యాస్ వస్తుంది అనమాట. సో ఇవన్నీ కాకుండా ఇరాన్ ఈవెన్ ఇంత ఆయిల్ ఉన్నా సరే ఇజ్రాయెల్తో, ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో అండ్ అలాగే మెనీ వెస్ట్రన్ కంట్రీస్తో తన యొక్క అంటే డిప్లొమాటిక్ రిలేషన్స్ కానీ ఎకానమిక్ రిలేషన్స్ కానీ అంత బాగాలేదు. అండ్ అలాగే ఈవెన్ కొన్ని దేశాలతో అయితే ఈవెన్ మేము వార్కి వెళ్తామని అయితే చెప్తున్నారు. బట్ అవన్నీ మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే చెప్పుకున్నాం. ఇది బేసిక్గా ఇరాన్ అనేది మన ఇండియాకు ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్ అనమాట, కల్చరల్లీ కూడా. ఎందుకంటే మనం ఇరానియన్ చాయ్ ఇవన్నీ చెప్పుకుంటాం కదా, సేమ్ అలాగా ఉంది. బట్ ఇంకా న్యూక్లియర్ మిసైల్ ఒకప్పుడు ఇరాన్ అంటే మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పాలంటే 1979 ఆర్ 1978 వరకు ఇప్పుడు సౌదీ అరేబియా ఎంత అమెరికాకి దగ్గర అంతకన్నా ఒక 10 times ఇరాన్ అమెరికాకి దగ్గర. బట్ ఆ తర్వాత అక్కడ పాలించే షాని కొంచెం ఇరాన్లో రెవల్యూషన్ జరిగి కొంత వేరే మంది పవర్లోకి రావటం వల్ల అప్పటి నుంచి అమెరికా అండ్ ఇరాన్ యొక్క రిలేషన్స్ అయితే వేరే రకంగా వెళ్ళినాయి. అండ్ రీసెంట్గా ఇజ్రాయిల్ లేకపోతే హమాస్, యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇలాంటి వేరియస్, అంటే ఇవన్నీ మనం వేరే టాపిక్లో మాట్లాడుకుందాం. మీకు అసలు జస్ట్ నేను ఇరాన్ అంటే ఏంటి లేకపోతే ఇరాన్లో దాని యొక్క బేసిక్ ఇదేంటి అనేది అయితే మాట్లాడుకుందాం. మళ్ళీ ఫ్యూచర్లో ఏదన్నా సరే మళ్ళీ దీని కంటిన్యూషన్గా అంటే ఇరాన్ అసలు ఎందుకు న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేయాల్సి అనుకుంటుంది, ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య అంటే ఆ పోర్ ఎందుకు, లేదా ఇరాన్కి యుఎస్కి మధ్య ఆ డిఫరెన్సెస్ ఎందుకు అని అన్నదైతే మళ్ళీ మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాం. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అండ్ అలాగే ఇన్ఫర్మేషన్ ఏదన్నా తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.